న్యూస్ చూస్తున్నాం. బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ ప్రకటించారు. అద్వానీకి మోదీ అభినందనలు తెలిపారు. అద్వానీకి భారతరత్న ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు మోదీ. దేశ అభివృద్ధిలో ఆయన పాత్ర చాలా కీలకమన్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ప్రియాంక, బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీకి భారతరత్న పురస్కారం దక్కింది. ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ స్వయంగా ఈ విషయాన్ని తెలియజేశారు. నిజానికి ఇవన్నీ కూడా రాష్ట్రపతి ఒక ప్రకటన ద్వారా ఈ విధంగా తెలియజేస్తారు. ఆ తర్వాతనే మిగతా వారందరికీ తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఆ యొక్క ప్రాధాన్యతలన్నీ తొలగిపోయాయి. మోదీనే అన్ని స్వయంగా ప్రకటిస్తూ ఉన్నారు. ఈ రోజు చేసినటువంటి ప్రకటన, నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా చేసినటువంటి ప్రకటనలో అద్వానీకి ఈ విధంగా భారతరత్న ఇవ్వటానికి హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఆయనతో మాట్లాడి ఆయనకు అభినందనలు కూడా తెలియజేశారని కూడా అందులో తెలియజేశారు. భారత రాజకీయ రంగంలో అనేక సేవలు అందించినటువంటి అద్వానీకి ఈ విధమైనటువంటి పురస్కారం లభించడం గర్వనీయం అందరికీ కూడా. అదేవిధంగా ఉప ప్రధానిగా సేవలు అందించినటువంటి ఈ యొక్క దేశానికి అనేక విధాలుగా సేవలు అందించారు. ఆయన హోమ్ మినిస్టర్ గా, ఐఎన్డి మినిస్టర్ గా, పార్లమెంట్ లో ఉత్తమ పార్లమెంటేరియన్ గా కూడా ఆయన చేసినటువంటి సేవలు ఎంతో అభినందనీయం అని కూడా ఆయన చెప్పారు. అయితే అద్వానీ అంటే గతంలో మోదీ ప్రధానిగా ఉన్నప్పుడే వాజ్పేయికి కూడా భారతరత్న ఇచ్చారు. ఇప్పుడు లాల్ కృష్ణ అద్వానీకి ఇచ్చారు. 97 సంవత్సరాల అద్వానీకి ఈ యొక్క అవార్డు లభించడం బీజేపీ నేతలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. లాల్ కృష్ణ అద్వానీ బ్రిటిష్ ఇండియాలోని కరాచీలో 1927 నవంబర్ 8వ తేదీన జన్మించారు. తర్వాత బీజేపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. 2002 నుంచి 2004 వరకు కూడా భారతదేశ ఉప ప్రధానమంత్రిగా ఆయన బాధ్యతలను వహించారు. వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఉప ప్రధానిగా ఈయన ఉన్నారు. 8 నవంబర్ 1927 కరాచీలో కిషన్ చంద్ అద్వానీ, జ్ఞానీదేవి దంపతులకు జన్మించారు. ఎల్కే అద్వానీ కుటుంబం సింధువుల అమీల్ శాఖకు చెందినది. ఆయన 97 సంవత్సరాలు ఉన్నారు. అద్వానీకి చెల్లెలు షీలా కూడా ఉన్నారు. అతను ఏదైతే లాల్ కృష్ణ అద్వానీ కరాచీలోని సెయింట్ ప్యాట్రిక్ హై స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించారు. తర్వాత 1936 నుంచి 1942 వరకు అంటే 6 సంవత్సరాలు అక్కడే చదువుకున్నారు. సామాజిక సేవకుడిగా ఎల్కే అద్వానీ జీవితం 1947లో కరాచీలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS కార్యదర్శిగా ఆయన పనిచేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వ్యవహారాలపై నిఘా ఉంచేందుకు విభజన తర్వాత మత దురాక్రమణకు గమనించినటువంటి ఈ యొక్క RSS విభాగంలో రాజస్థాన్ లోని అల్వార్ కు ఆయన పంపించబడ్డారు. తర్వాత 1947లో అద్వానీ కరాచీ విభాగానికి RSS అధ్యక్షునిగా నియమితులైన తర్వాత 1951లో భారతీయ జనసంఘ్ సభ్యుడయ్యారు. భారతీయ జనసంఘ్ ను శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించినప్పుడు ఆయన భారతీయ జనసంఘ్ లో చేరారు. 1966 నుంచి 67 వరకు కూడా అద్వానీ భారతీయ జనసంఘ్ నాయకుడిగా ఉన్నారు. 1970 నుంచి 1976 వరకు అద్వానీ రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. 1973లో అద్వానీ భారతీయ జనసంఘ్ అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యారు. తర్వాత 1976 నుంచి 1982 వరకు కూడా గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1977లో జనసంఘ్ రద్దుతో ఎల్కే అద్వానీ అటల్ బిహారీ వాజ్పేయితో కలిసి భారతీయ జనతా పార్టీలో చేరారు. 1977లో జనతా పార్టీ లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించింది. మొరార్జీ దేశాయ్ భారతదేశానికి కొత్త ప్రధాని అయ్యారు. తర్వాత 1980 జనవరి 1980 నుండి ఏప్రిల్ 1980 వరకు కూడా అద్వానీ రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు.
అద్వానీ 1980 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. తర్వాత 1986 సంవత్సరం వరకు కూడా ఆ పదవిలో కొనసాగారు. 1982లో అద్వానీ మూడోసారి రాజ్యసభకి ఎన్నికైన తర్వాత 1986లో బీజేపీ అధ్యక్షుడయ్యారు. 1991 సంవత్సరం వరకు కూడా ఆ పదవిలో కొనసాగారు. 1988లో 4వసారి రాజ్యసభ సభ్యునిగా తిరిగి ఎన్నికయ్యారు. సో అద్వానీ 9వ లోక్సభకు 1989లో ఎంపికయ్యారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ నాయకునిగా 1989 నుంచి 1991 వరకు కూడా కొనసాగారు. తర్వాత 1995లో ఏదైతే లోక్సభ సెక్రటరియట్ కమిటీలో చైర్మన్ గా కూడా కొనసాగారు. తర్వాత అద్వానీ 1993 నుంచి 1998 వరకు కూడా మళ్ళీ బీజేపీ అధ్యక్షులయ్యారు. 1991 నుంచి 1993 వరకు అద్వానీ ప్రతిపక్ష నాయకుడిగా పాత్ర పోషించారు. సో 1998 నుంచి 1999 వరకు అద్వానీ హోంశాఖ వ్యవహారాల మంత్రిగా ఉన్నారు. తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన ఉప ప్రధానిగా కూడా చేశారు. సో అనేక పదవులను ఆయన అలంకరించారు. తర్వాత బీజేపీ ఎదగటంలో ఆయన ఎంతో కృషి చేశారు. రెండు పార్లమెంట్ స్థానాల నుంచి 200 స్థానాల వరకు కూడా బీజేపీని గెలిపించేందుకు ఆయన రథయాత్ర చేశారు. దేశవ్యాప్తంగా అయోధ్య బాబ్రీ మసీద్ వివాదం సందర్భంగా ఆయన చేసినటువంటి ఏదైతే రామ్ రథయాత్ర అంటూ దేశవ్యాప్తంగా ఆయన చేసినటువంటి రథయాత్ర కూడా అందరి మనసుల్లో ఉంది. అయితే ఇటీవల జరిగినటువంటి రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఆయన అక్కడికి వెళ్ళలేకపోయారు. అయితే ఆయన పరిస్థితి రీత్యా అక్కడికి వెళ్ళలేకపోయారు. అందరూ కూడా